మౌన పోరాటం మౌన పోరాటం. బాబు, ఆటో ఆపు. ఏమైంది అవంతి? ఎందుకు? ఒక్క నిమిషం అత్తయ్య. ఇదేంటి? అవంతి జానకిని దింపుతోంది. జానకి చూపు వచ్చేసింది కదా. అవంతి, ఎందుకు ఆటో ఆపమన్నావు? అత్తయ్య, నీ పక్కనే నెలలు నిండిన అమ్మాయి నొప్పులతో బాధపడుతుంది. అయ్యో, తనతో ఎవరు లేరా పక్కన? జానకి కళ్ళు కనిపించట్లేదా? మా అమ్ముంది. అయ్యో, ఎన్నో నెలమ్మా? 9వ నెల. నొప్పులు మొదలయ్యాయి. మరి హాస్పిటల్కి తీసుకెళ్లారా? అక్కడికి వెళుతున్నావమ్మా. ఒక్క ఆటో కూడా ఆపడం లేదు. అవంతి, పోచుకో. మనం వేరే ఏదైనా ఆటోలో వెళ్ళిపోదాం. ముందు వీళ్ళని ఆ ఆటో ఎక్కించి హాస్పిటల్కి పంపిద్దాం. నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య. అమ్మా, మీరు ఆటోలో హాస్పిటల్కి వెళ్ళండి. అన్నా, వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బాబు, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. అవంతి, డబ్బులు ఇచ్చేసాయి. అత్తయ్య, ఇదిగోండి, ఎంతైతే అంత తీసుకో. మిగిలిన డబ్బులు నువ్వే ఉంచుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, ఏం కాదులే, రా. కన్ఫర్మ్ గా జానకి చూపు లేదు. ఎవరు చూపు లేని మనిషి వచ్చి మన మీద ఎంత కమాండింగ్ గా ఉంది. నేను చెప్పినప్పుడు నన్నెంత వెధవం చేసి మాట్లాడారో గుర్తుందా? అబ్బా, అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పటికి కూడా నొప్పి పుడుతున్నాయి. ఇప్పుడొస్తుంది కదా ఆ చూపు మ్యాటర్ తేలాక, అప్పుడు వడ్డీ కట్టిచ్చేద్దాం మామయ్య. అత్తయ్య, సారీ అత్తయ్య. సారీ ఎందుకు అవంతి? ఇందాక నీకు చీర తీసుకొచ్చే హడావిడిలో నీ బ్లూటూత్ తీసుకురావడం మర్చిపోయానత్తయ్యా. అయితే ఇంట్లోకి వెళ్ళాక తీసుకోవచ్చులే. లేదత్తయ్యా, మొన్న మహేంద్ర సువర్ణ ఇంటికొచ్చి గొడవ చేశారు కదా, అప్పుడు దుర్గత్తయ్య లాంటి మనిషే ఇంకొకరున్నారు అని, దుర్గత్తే నీ ప్లేస్లో నువ్వు దుర్గత్తే ప్లేస్లో నటిస్తున్నారని నీ ఫోటో చూపించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇన్ని రోజులు నక్షత్రకి రఘురామ్కి మీరిద్దరూ అన్న ఆలోచనే లేదు. కాబట్టి అన్ని విషయాల్లో అంత డీప్గా అబ్జర్వ్ చేసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ మనిషి దుర్గనా జానకినా అన్న డౌట్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు చూపున్నట్టు చాలా జాగ్రత్తగా నటించాలి. అలాగే అవంతి, అలవాటైనిల్లే కదా, నేను చూసుకుంటాను. పదా.
నక్షత్ర నక్షత్ర ఇదిగో అవంతి జానకి ఇటు వస్తున్నారు. మనం ఇప్పుడు కనిపెట్టాలి. రెడీగా ఉండు. చూపులేని దుర్గ ఇక్కడికి వస్తే ఆమెకు చూపు లేదని ఎలా కనిపెట్టాలని ఆలోచించి ఇదిగో చూడు నాకు తలనొప్పి వచ్చేసింది. సరే మావయ్య, ఇప్పుడు ఎలాగైనా కనిపెడదాం. అదిగో లోపలికి వచ్చేసారు. అత్తయ్య ఆ. నేను రూమ్కి వెళ్తాను. నేను వెళ్ళి బ్లూటూత్ తీసుకొస్తాను. ఉమ్. ఏం నక్షత్ర, ఇంటి మధ్యలో నిలువు స్తంభంలో అడ్డంగా నిలబడ్డావు? ఏంటి చేతిలో జ్యూసు పైనాపిల్లా ఉంది? అవును, నీకు ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా పైనాపిల్ తినకూడదు అని. తినట్లేదు కదా, తాగుతుంది. ఎందుకే రఘురాం నువ్వు అందరితో చెంపదెబ్బలు తినేది? అయినా పెద్దవాడివి, నీకైనా బుద్ధి లేదా? నువ్వైనా చెప్పాలి కదా పైనాపిల్ ప్రెగ్నెన్సీకి డేంజర్ అని. ఆ చెప్తున్నా. అయినా నువ్వేంటి బాంబు రాసుకుంటున్నావు? హెడేక్గా ఉందా? హెడేక్గా ఉందని రాసుకుంటున్నాను. బాంబు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందా? ఏదో కాసేపు తగ్గుతుంది, పర్మనెంట్ గా తగ్గుతుందా? ముందెళ్ళి టాబ్లెట్ వేసుకో, వెళ్ళు. దేవుడా, తప్పించుకున్నాను. అత్తయ్యా ఆ, ఏంటత్తయ్యా అంతా కరెక్ట్ గా చెప్పేసి లోపలికి కరెక్ట్ గా వచ్చేసావు? అదే అత్తయ్యా. నేనొస్తుంటే నక్షత్ర కంటే ముందు నక్షత్ర కొట్టుకున్న బాడీ స్మెల్ నడుచుకుంటూ వస్తుంది. ఆ వాసన స్ట్రాంగ్ అవ్వగానే ఆగాను, చెప్పాను. దగ్గరకొచ్చాక దాంతో పాటు పైనాపిల్ జ్యూస్ స్మెల్ కూడా వచ్చింది. ఖచ్చితంగా చేతిలో జ్యూస్ ఉండడం వల్లే కదా అంత స్మెల్ వస్తుంది. అందుకే దాని గురించి కూడా మాట్లాడాను. ఆ తర్వాత రఘురామ్ వచ్చాడు. అబ్బో, వాడు పూసుకుని తైలం వాసన వచ్చింది. దాని గురించి కూడా చెప్పి వచ్చేసాను. అత్తయ్యా ఆ, నువ్వు సూపర్ అత్తయ్యా. ఇంటెలిజెంట్ గా ఆలోచించావు చూడు. ఉండు, నీకు మంచి కాఫీ తీసుకొస్తా. తీసుకురా. అయ్యో, అబ్బా, గుర్తేసి వెళ్ళిపోతుంది.